శ్రీ గురు చరిత్ర పారాయణ 8వ అధ్యాయం. ముందుగా చిన్నతనం నుంచి కూడా మాకు జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి మా గురుదేవులైనటువంటి పరమపూజ్య శ్రీ 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 సుందర చైతన్య స్వామి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనకి ఈ 8వ అధ్యాయాన్ని మనం చెప్పుకుందాం. మనకి ఈ అధ్యాయాలన్నీ కూడా ఈ సిద్ధపురుషుడు నామధారుడికి తెలియజేస్తున్నాడు. రోజుకొక అధ్యాయం చొప్పున మనకి వస్తుంది కాబట్టి ఎవరైతే 7 వీడియోలు ఎవరైతే చూడలేదో ఒక్కొక్క రోజు ముందుకెళ్ళి చూసుకోండి. అప్పుడు నామధారకుడు ఏం చేస్తాడంటే సిద్ధయోగికి నమస్కారం చేసి, స్వామి ఈ గోకర్ణ క్షేత్ర మహిమని ఇంకొంచెం విపులంగా మాకు చెప్పండి. మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్నే ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని అడిగాడు. అడిగేసరికి అప్పుడు సిద్ధయోగి ఏం చెప్పాడు, నాయనా ఇక్ష్వాకు వంశం తెలుసు కదా, ఇక్ష్వాకు వంశం శ్రీరామచంద్ర ప్రభుది. ఆ వంశంలో మిత్రసహుడు అనే పేరున్నటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను వేద మార్గాన్ని అవలంబించేవాడు, చక్కగా రాజ్యాన్ని ధర్మంగా పాలించేవాడు. ఒకరోజు అతనికి ఏమైంది, అడవికి పోయి క్రూర జంతువుల్ని వేటాడుతూ ఒక చోట భయంకరమైనటువంటి ఒక రాక్షసుని చూశాడు. అప్పుడు రాజు అతడి మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ, ఆ రాక్షసుడికి ఒక అన్న ఉన్నాడు అనమాట. వాడిని పిలిచి, తన సోదరుని పిలిచి, ఏమైనా సరే నేను చచ్చిపోతున్నాను, ఈ రాజు మీద నువ్వు ప్రతీకారం తీర్చుకో అని చెప్పేసి ఆదేశించి చనిపోతాడు. అప్పుడు అతని సోదరుడు ఏం చేస్తాడు, తన రాక్షస మాయను ప్రయోగించి ఒక సామాన్యమైనటువంటి మనలాగా మానవుడి రూపంలోకి తయారైపోయి రాజు దగ్గరికి వస్తాడు. వచ్చామంటాడు, ఎంతో వినయంతో అతనికి సేవ చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆ రాజు తన వెంట పితృశ్రాద్ధానికి, వాళ్ళ నాన్నగారికి పితృశ్రాద్ధం పిండాలు పెట్టడానికి అని చెప్పేసి వశిష్ఠ మొదలైనటువంటి ఋషులందరినీ కూడా భోక్తలుగా, భోజనం పెట్టాలి కదా శ్రాద్ధం పెట్టేటప్పుడు, వాళ్ళని భోక్తలుగా వశిష్ఠుడు మొదలైన ఋషుల్ని ఆ రాజు తన రాజ్యానికి పిలుస్తాడు, తన ఇంటికి. అప్పుడు ఆ రోజు వాడేం చేశాడు, ఈ కపట బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి, మానవుడి వేషంలో ఉన్నటువంటి రాక్షస సోదరుడు, ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసాన్ని కలిపేశాడు. భోజన సమయంలో వశిష్ఠ మహర్షులు పాపం వాళ్ళంతా కూడా తింటూ అది తెలుసుకొని కోపం వచ్చింది రాజు మీదకి. వచ్చి, రాజా నువ్వు మాకు ఇవన్నీ నిషిద్ధాలని తెలుసు, నరమాంసాలు మాంసాలు మాకు పెట్టకూడదు, మరి అలాంటి నిషిద్ధమైనటువంటి నరమాంసం వడ్డించావు కనుక నువ్వు బ్రహ్మరాక్షసుడి వైపోగాక అని శపించేస్తాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజుకు కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయనకు కూడా ఈయన రాజు ప్రతిశాపం ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు మనకు కూడా శాపాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుందండి, కేవలం అవతల వాళ్ళకే కాదు, మనం కూడా ప్రతిశాపం ఇవ్వచ్చు సాధనా బలం ఉంటే. అప్పుడు ఇవ్వబోతుంటే అతని భార్య, ఆ రాజు భార్య పతివ్రత అనమాట, ఆమె అతని భార్య దమయంతి అడ్డుపడి గురువుని శపించకూడదు, ఇది చాలా తప్పు మహాపాపం అని చెప్పుద్ది. అప్పుడు ఆ శాప జలాన్ని ఏం చేశాడు, అప్పుడు ఎత్తాడు కదా ఇలాగా రాజు, ఆ కాళ్ళ మీద తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది. ఇలా తీశారు, అది వశిష్ఠుడి మీదకి వేసేస్తే వశిష్ఠుడికి కూడా తగులు నా శాపం. మనం కూడా ఎవరినైనా శపించవచ్చు, వాళ్ళు మనల్ని శపిస్తే మనం కూడా వాళ్ళని శపించవచ్చు. వాడు శపించింది మనకు తగులుతుంది, మనం శపించింది వాడికి తగులుతుంది. శాపం అంటే తిట్లే అనమాట. అయితే రాజు ఏం చేశాడు, తన కోపాన్ని నిగ్రహించుకొని తన పాదాల మీద వేసేసుకోమందిగా ఆ శాపం చేసే నీళ్ళని, ఆ శాపకల్మషమైనటువంటి అంటే అపవిత్రమైనటువంటి ఆ నీళ్ళని ఏం చేశాడు, జలాన్ని తన పాదాల మీద పోసేసుకొని వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షస జన్మ ఎత్తాడు. బ్రహ్మరాక్షసుడిగా మారిపోయి పై కారణంగా, అంటే నీళ్లు కాళ్ళ మీద వేసేసుకున్నాడు కాబట్టి కల్మష పాదుడు, అంటే కల్మషం అంటే అపవిత్రమైనటువంటి నీళ్ళను తన కాళ్ళ మీద వేసేసుకున్నాడు కాబట్టి కల్మష పాదుడు అని పేరు వచ్చింది. ఆ పేరుని ఆయన ఆ రాజుకి స్వీకరించి అక్కడి నుంచి ఏం చేశాడు, అతను శాప విముక్తి కోసం, మరి శాపం పెట్టేయడం తేలికే, విముక్తి కూడా చెప్పాలి. అయ్యా రాజా, అయ్యా వశిష్ఠ మహర్షి ఆయనకి శాప విముక్తి ప్రసాదించమంటే అప్పుడు పాపం వశిష్ఠ మహర్షికి జాలేసి ఏం చేశాడు, అమ్మ
హ్మ్. ఈ నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మ రాక్షసత్వం పోద్ది అని చెప్పేసి ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అయిపోయింది. ఆ రోజు నుంచి కల్మషపాదుడు ఏం చేస్తున్నాడంటే, ఆ అరణ్యం చాలా ఘోరమైనటువంటిది. అందులో ఉంటూ క్రూర జంతువుల్ని, మనుషుల్ని పట్టుకొని తింటూ ఉన్నాడు. మరి అతని బ్రహ్మరాక్షస రూపం ఏమైంది? ఛాయలాగా, నీడలాగా అతన్నెప్పుడూ వెంటాడుతూనే ఉండేది. ఒక్కసారి అతనికి బ్రాహ్మణ శ్రేష్ఠుడిని చంపేసి తినేసాడు. తినేస్తే అందుకు ఆ బ్రాహ్మడు భార్య ఏమంది ఏడుస్తూ, నీకు వశిష్ఠ శాపం తీరిపోయి నీ పూర్వరూపాన్ని పొందిన తర్వాత నన్ను నా భర్తను ఎడబాటు చేసావు కదా, నువ్వు నా భర్తను చంపేసి తినేసావు, విడగొట్టేశావు నన్ను నా భర్తని. చేసిన పాపానికి నువ్వు భార్యా సంగమం చేస్తే నశిస్తావు, నీ భార్యతో కనుక కలిస్తే నశించిపోతావని శాపం పెట్టేసింది ఆమె. కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైనటువంటి రాజు తన నగరాల్లోకి ప్రవేశించాడు. అప్పుడు అతని రాక కోసం అతని భార్య ఏం చేస్తుంది, 12 సంవత్సరాల తర్వాత వచ్చాడని ఎంతో ఆతృతగా పాపం ఎదురు చూస్తుంది. ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో మళ్ళీ అసలే 12 సంవత్సరాలు ఆ శాపం పోగొట్టుకొని వస్తే కొత్త శాపం ఒకటి తెచ్చుకున్నానని పాపం తనకు కొత్తగా సంక్రమించినటువంటి ఆ బ్రాహ్మణ శాపాన్ని పత్ని, ఆ బ్రాహ్మణ భార్య ఇచ్చినటువంటి శాపాన్ని ఆమెకు చెప్పాడు. భార్యాభర్తలు ఇద్దరు ఏం చేస్తారు, ఇద్దరు బాధపడ్డారు. వాళ్ళు ఖిన్నులై ఆ శాప విముక్తి కోసం తీర్థయాత్రలు చేయడం మొదలుపెట్టారు. మార్గమధ్యంలో ఏమైంది, దారిలో గౌతమ మహర్షి ఆశ్రమం ఉంది. ఆ గౌతమ మహర్షి తగిలాడు ఆయన వాళ్ళకి. దర్శించి తమ విషాద కథని కాదని చెప్పుకుని ఆయనకి చెప్పుకున్నారు. అది విని గౌతమ మహర్షికి జాలేసింది. జాలేసి, రాజా భయపడద్దు, పాపాలన్నిటిని పారద్రోలి అంతటినీ కూడా పోగొట్టి అభీష్టాలు మీరు కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ ప్రసాదించే పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం ఒకటి ఉంది. అక్కడ బ్రహ్మహత్యా పాతకం నిన్నేమీ చేయగలదు, ఏం చేయలేదు. కాబట్టి అక్కడ పోతుంది. ఈ క్షేత్రంలో నీరంతా కూడా పుణ్యతీర్థమే. అక్కడ శిలలన్నీ కూడా, రాళ్ళన్నీ కూడా శివలింగాలే. ఈ పవిత్ర క్షేత్రంలో మానవులకి పొందరానిది ఏది ఉండదు, అన్నీ అయిపోతాయి మనుషులకి, అన్ని కోరికలు. ఆ క్షేత్ర మహిమను తెలిపేటటువంటి ఒక విషయాన్ని నేను అక్కడ చూసింది నీకు చెబుతాను అని చెప్పాడు. ఆ క్షేత్రంలో మరణించినటువంటి ఒక చండాల స్త్రీ, ఆమెని కైలాసానికి తీసుకుపోవడానికి శివకింకర్లు వచ్చారు. వారిని అడిగారన్నమాట యమకింకర్లు, ఎందుకు నువ్వు ఈ అమ్మాయిని తీసుకెళ్తున్నావు అంటే వాళ్ళని అడిగితే అప్పుడు ఆమె ఏం చెప్పింది, పూర్వము ఈమె సౌదామిని అనేటటువంటి ఒక బ్రాహ్మణు యొక్క భార్య, బ్రాహ్మణ కన్య ఆమె. ఆమెకి యుక్త వయసు వచ్చింది. పెళ్ళి వచ్చేసరికి ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుతో ఇష్టం లేనటువంటి పెళ్లి చేశారు. కొంతకాలానికి ఆమె పిల్లల కనకముందే ఆ బ్రాహ్మణుడు చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు. ఇంకా ఆమె కామవశం చేత ఒక కోమటి వాని నుంచి ఉంచుకుంది ఆమె. ఆ కోమటి వానితో ఉంటూ జారత్వం ఎన్నటికీ దాగదు కదా, ఎప్పటికైనా సరే ఇది బయటపడుతుంది ఈ విషయం. త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ కూడా తెలిసిపోయింది, ఈమె కోమట అతనితో ఉంటుందని. వారు ఆమెను వెలివేసేశారు. వెలివేసేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఇంకేంటి, ఇంకా అడ్డు అదుపు లేదు, బయటకు వచ్చేసి నిర్భయంగా వైశ్యనతో జీవించడం ప్రారంభించింది. అతని యొక్క దుస్సాంగత్యంతో, చెడ్డ స్నేహంతో మద్యపానానికి కూడా అలవాటు చేసింది, మందు కొట్టడం మొదలుపెట్టేసింది. ఒకనాడు ఆమె కళ్ళు తాగిన మైకంలో ఆవు దూడనొక దానిని మేక అనుకొని చంపేసి దాని తలను మరునాటికని దాచి మిగిలిన మాంసాన్ని అంతటినీ కూడా వండుకొని తినేసింది. మర్నాడు ఆమె విటుడైనటువంటి ఆ కామటవాడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవు దూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ ఏమంది, అయ్యయ్యో ఆవు దూడను పులి తినిపోయింది అని చెప్పింది అని వలవల ఏడ్చింది, ఆవు దూడను తినేసింది అని. ఆమె ఇటువంటి పాపాలను బోళ్ళని చేసింది, అనేకం చేసింది. నరకంలో శిక్షల్ని అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. కాబట్టి మళ్ళీ ఆమె అన్నీ అలాంటివన్నీ చేసొచ్చి ఇదిగో వచ్చింది నాయన. అందుకని ఈ జన్మలో ఈమె పుట్టుగ్రుడ్డి, కుష్టి రోగి అయి కొంతకాలం పాటు
తన తల్లిదండ్రుల చేత పోషించబడుతుంది. కొన్నాళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. వారు మరణించాక దిక్కు లేక ఆకలితో అలమటిస్తూ ఒక్క శివరాత్రి రోజున అందరినీ భిక్ష కోసం యాచిస్తా మొదలెట్టింది. అడుక్కుంటుంది శివరాత్రి రోజున. చేస్తుంటే ఆ రోజున అన్నం ఎవరు కూడా వండుకోరు కదా శివరాత్రి రోజున. కాబట్టి ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రాన్ని ఉంచారు. అవి తినడానికి పనికిరావని తెలిసి ఆమె ఏం చేసింది, ఆమె వాటినన్నిటిని కూడా ఇలా వదిలేసింది నేల మీద. అవి వదిలేస్తే క్రింద భూమిలో ఒక లింగం ఉంది, అది తెలియదు అనమాట ఆమెకి. ఆ యొక్క బెల్లం అంతా కూడా ఒక లింగం మీద పడింది. అదే ఆమె చేసినటువంటి శివ పూజ. అంతే, ఇంకా ప్రత్యేకించి మంత్రాలు గింత్రాలతో ఏం చేయలేదు. ఆ రోజంతా కూడా తిండి లభించనందువల్ల ఆ రాత్రి ఆమెకి నిద్ర రాలేదు. ఉపవాసం చేసినట్టు అయిపోయింది, నిద్ర లేదు కాబట్టి జాగరణ చేసినట్టు కూడా అయిపోయింది. ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లు అయిపోయింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం వింది. తెలియక చేసినటువంటి ఈ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలు అయిపోయిందనమాట. ఇప్పుడు ఆమెను కైలాసానికి తీసుకురమ్మని చెప్పి మమ్మల్ని శంకరుడు పంపించాడు అని శివ కింకరులు చెప్పారు. అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతాన్ని జల్లారు. జల్లి దేవ విమానం మీద ఆమెని కైలాసానికి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత ఆ అబుద్ధిపూర్వకంగా, అంటే తనకి తెలియకుండా చేసినటువంటి ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే, ఇక బుద్ధిపూర్వకంగా తెలిసి చేస్తే ఇంకెంత ఉంటుంది? దాన్ని ఎవ్వరు కూడా చెప్పతరం కాదు, ఎవరు చెప్పలేరు. కాబట్టి ఓ రాజా, నువ్వు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ మహాబలేశ్వరిని సేవించు, బ్రాహ్మణి శాపము నుంచి విముక్తుడవ్వు, వాళ్ళ భార్య పెట్టిన శాపం నుంచి అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహిమని ఇంకా ఇలా వివరించడం ప్రారంభించారు. గోకర్ణమంతటి పవిత్ర క్షేత్రం ఇంకోటి ఉండదు. మిగిలిన క్షేత్రాలన్నీ కూడా చంద్రుడు నక్షత్రాల వంటివి అనుకుంటే, గోకర్ణం పాపం అనేటటువంటి కారు చీకట్లను నశింపజేసేటటువంటి సూర్యుని లాంటిదన్నమాట. ఆ క్షేత్ర దర్శనం స్మరణం వలన కూడా సర్వపాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. దేవతలందరూ కూడా ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ అక్కడ ఆ మహాబలేశ్వర దర్శనం చేసుకొని, అక్కడ పూజలు చేసుకొని, అక్కడ తపస్సులు చేసుకోవడం వల్ల వాళ్ళ కోరికలన్నీ కూడా తీరిపోయినాయి. అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదంలో ఉన్నటువంటి దేవతలు, విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్య చంద్రులు, అష్టవశువులు, వీళ్ళంతా కూడా తూర్పు ద్వారం దగ్గర ఉంటారనమాట. అలాగే యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రులు, పితృదేవతలు దక్షిణం వైపు ఉన్నటువంటి తలుపు దగ్గర ఉంటారు, దక్షిణ ద్వారంలో. అలాగే వరుణుడు మొదలైనటువంటి దేవతలంతా కూడా పడమటి ద్వారంలో, కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్తమాత్రకలు ఉత్తర ద్వారంలోను, విశ్వావసువు, చిత్రరథుడు మొదలైనవ గంధర్వులంతా కూడా నిత్యము నిలిచి ఆయన్ని ఉపాసిస్తూ ఉంటారు, ఆ మహాబలేశ్వరుడిని. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, కన్ముడు మొదలైనటువంటి మునీశ్వరులు, అలాగే కృతయుగంలో విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వాజుడు మొదలైనటువంటి మహర్షులు, సనక సనందాది బ్రహ్మమానస పుత్రులు, నారదాది దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు, యతులు నిత్యము కూడా గోకర్ణేశ్వరిని ఉపాసిస్తూ ఉంటారు. కాబట్టి రావణుడు మొదలైనటువంటి రాక్షసులు కూడా ఈ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుంచి అనేకమైనటువంటి వరాలను పొందారు. కాబట్టి ఈ క్షేత్రంలో చేసినటువంటి తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1,00,000 రెట్లు మంచి ఫలితాలను ఇస్తాయి అన్నారు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడు, భార్య సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరిని సేవించి శాప విముక్తుడైపోయాడు. కాబట్టి ఓ నామధారక, ఎంతోమంది మంచివాళ్ళకు ఆశ్రమైనటువంటిది ఈ గోకర్ణ క్షేత్రం. వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైపోయింది. అందుకే గణపతి ఏం చేశాడు, ఇక్కడ శివుని లింగాన్ని స్థాపించడం ఇదంతా కూడా జరిగింది. అందుకే సాధుజీవనుడైనటువంటి శ్రీపాదస్వామి కూడా
ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాలుండి ఆ క్షేత్ర మహత్యాన్ని పునరుద్ధరించారు. తర్వాత ఆయన కృష్ణా తీరంలో ఉన్నటువంటి కురుపురానికి వెళ్ళి అక్కడ తన స్థూల రూపాన్ని మరుగుపరిచారు అని చెప్పారు. మనకి ప్రతిరోజు కూడా రోజుకొక అధ్యాయం చొప్పున ఒక్కొక్క వీడియో వస్తుందండి మన ఆంధ్రప్రభ ఛానల్స్లో. ప్రతిరోజు ఒకటి ఉంటుంది. కాబట్టి ఎవరైతే గురుచరిత్ర పారాయణ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా రోజుకొక అధ్యాయం చొప్పున వినొచ్చు మీరు. అలాగే అంతకు ముందు వీడియోలు మిస్ అయిపోయినటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళి ప్లేలిస్ట్ చూసుకుంటే వరుసలో ఉంటాయి. అవన్నీ కూడా మొత్తం అందరూ వింటే పారాయణ చేసినటువంటి శుభ ఫలితం వస్తుంది. శుభమస్తు.